భారతదేశం పైన ఒత్తిడి తేవటానికి ఈ రష్యన్ ఆయిల్ అనే భోగిని ట్రంప్ వాడుతున్నాడు. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. ఇప్పుడు రష్యా నుంచి యురేనియం కొంటే 500% టారిఫ్లు వేస్తామని చెప్పి లిండ్సే గ్రాహం బిల్లు ఉంది. రష్యా నుంచి యురేనియం ఎవరు కొంటున్నారు? మీకు రష్యా అమెరికన్ న్యూక్లియర్ యురేనియం దేనికి వాడతారు? న్యూక్లియర్ ఇండస్ట్రీ కదా. మీరు అమెరికన్ న్యూక్లియర్ ఇండస్ట్రీ కూడా రష్యన్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి కదా. మరి ఏం చెప్తారు దీనికి? ఆర్గ్యుమెంట్ ఎక్కడిది? ఈవెన్ యుఎస్ న్యూక్లియర్ ఇండస్ట్రీ ఇస్ డిపెండెంట్ ఆన్ రష్యన్ ఇన్పుట్స్. మరి ఇక లాజిక్ ఎక్కడిది? అలాస్కాలో ట్రంప్ సాక్షిగా పుటిన్ చెప్పింది ఏంటి? ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక అమెరికా రష్యా వాణిజ్యం 20% పెరిగింది అని చెప్పాడు. అంటే మరి ఎవరిపైన శాంక్షన్ 500% టారిఫ్ వేయాలి? అమెరికా తన మీద తాను వేసుకోవాలి. మీరు ఇప్పుడు ఉదాహరణకు మీకు ఎల్ఎన్జీ ఉంది. యూరోపియన్ ఎల్ఎన్జీ ఎక్కడి నుంచి వచ్చింది? రష్యాకు చెందిన యమాల్ ఎనర్జీ అనే కంపెనీ నుంచి వచ్చింది. యమాల్ ఎనర్జీలో ఎవరు వాటాదారుడు? మీకు నోవాటెక్ అనేటువంటి రష్యన్ కంపెనీ ద మెజారిటీ స్టేక్ హోల్డర్. ఇంకా వేరే కంపెనీ ఎవరు? టోటల్ ఎనర్జీ అనే ఫ్రెంచ్ కంపెనీ. మీరు ఇంట్రెస్టింగ్ చూడండి. సో ఫ్రెంచ్ కంపెనీ రష్యన్ కంపెనీతో జాయింట్ వెంచర్ నడుపుతుంది. ఫ్రెంచ్ కంపెనీ టోటల్ ఎనర్జీ ఈజ్ ఆల్సో పార్ట్నర్ అలాంగ్ విత్ నోవాటెక్ ఇన్ యమాల్ ఎనర్జీ. మరి మీరు ఫ్రెంచ్ కంపెనీ పార్ట్నర్గా ఉంటుంది. ఆ యమాల్ ఎనర్జీ నుంచి 2024లో యమాల్ ఎనర్జీ నుంచి అమ్మిన గ్యాస్లో ఎల్ఎన్జీలో 75% యూరోపియన్ యూనియన్ కొన్నది. 76% పెరిగింది 2025లో. అంటే మీరు ఒకవైపు రష్యా నుంచి ఎనర్జీ ఇంపోర్ట్స్ పెంచుకుంటూ, అమెరికా రష్యా నుంచి ట్రేడ్ పెంచుకుంటూ దాడమ ఇండియా పైన చేస్తున్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఉందా? ప్రతి భారతీయుడు ఈ గణాంకాలను చూసి ట్రంప్ సంగతి తేల్చాలి. అయ్యే ఇది న్యాయమా చెప్పండి? ఇది ఎక్కడ న్యాయమా? సో ఇంత క్లియర్గా గణాంకాలు ఉన్నాయి కదా. మీరు బిజినెస్ లేస్తారు, పార్ట్నర్షిప్ పెట్టుకుంటారు. అసలు ఇంకొక ఫండమెంటల్ క్వశ్చన్ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. సార్ మరి రష్యా పైన శాంక్షన్స్ పెట్టారు కదా, మరి శాంక్షన్ పెట్టినప్పుడు మీరు అన్నట్టు యూరోపియన్ యూనియన్ కొంటోంది, అమెరికా కొంటోంది అంటున్నారు కదా, ఎట్లా సాధ్యం సార్? శాంక్షన్స్ ఉన్నదా? ఇప్పటి వరకు రష్యన్ గ్యాస్ ఈజ్ నాట్ శాంక్షన్ కమాడిటీ. చాలా మంది తెలియదు ఇది. రష్యన్ గ్యాస్ ఈజ్ నాట్ ఈవెన్ శాంక్షన్ కమాడిటీ. మరి మీరు 500% టారిఫ్ ఎట్లేస్తారు? ఏం చెప్పారు? యూరోపియన్ యూనియన్ నిన్న కాకముందు ఒక బిల్ పాస్ చేసింది. ఏంటది? వీ విల్ గ్రాడ్యువల్లీ ఫేజింగ్ అవుట్ రష్యన్ ఎనర్జీ సప్లైస్. బ్యాన్ చేయలే. రష్యన్ ఎనర్జీ యూరోపియన్ యూనియన్ డిడ్ నాట్ బ్యాన్, అమెరికా డిడ్ నాట్ బ్యాన్. చెప్పింది ఏంటి? వీ విల్ గ్రాడ్యువల్లీ ఫేజ్ అవుట్ అన్నారు. మరి ఫేజ్ అవుట్ చేస్తున్నారా? నేను లెక్కలతో సహా చెప్పాను. యమాల్ ఎనర్జీ నుంచి 2024లో 75% యూరోపియన్ కొంటే 2025లో అది 76% కొన్నది. లాస్ట్ ఇయర్ ఒక్క ఇయరే 2025లోనే యూరోప్ రష్యాకు పే చేసింది ఎంతో తెలుసా? $8.4 బిలియన్ పే చేసింది. $840 కోట్ల రష్యాకు యూరోపియన్ యూనియన్ చెల్లించిన డబ్బులు. ఎందుకు? 15 మిలియన్ వరకు కొన్నారు. మీకు రష్యా నుంచి ఎల్ఎన్జీ కొన్నారు. సో $8.4 బిలియన్ రష్యాకు డబ్బులు చెల్లించి ఆ గ్యాస్ కొని యుక్రెయిన్ వార్ ఇస్ ఇండియా ఫండింగ్ అంటే ఎంత అన్యాయము, ఎంత దుర్మార్గం. దేనికైనా నిజాయితీ ఉండాలి కదా, అట్లీస్ట్ ఫ్యాక్చువల్లీ కరెక్ట్ ఉండాలిగా. మరి ఎలా చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డి నాట్ బ్యాన్ రష్యన్ గ్యాస్ పంపాలి. రష్యన్ క్రూడ్ ఆయిల్ మాత్రమే శాంక్షన్ చేస్తున్నారు. మీరు గమనించండి. అంటే గ్యాస్ మీద శాంక్షన్స్ లేవు, పైపు ద్వారా వస్తే శాంక్షన్స్ లేవు, సముద్రం ద్వారా వస్తే మాత్రమే శాంక్షన్. ఎందుకు? రష్యా నుంచి యూరోప్కు పైప్ లైన్ ఉంది సార్, ఇండియాకేమో సముద్రం ద్వారా రావాలి నౌకళ్ళ. అందువల్ల సముద్రం ద్వారా వచ్చేదేమో బ్యాండ్, పైపుల ద్వారా వచ్చేదేమో బ్యాండ్ కాదు. గ్యాస్ రూపంలో ఉంటే బ్యాండ్ కాదు, ఇంకా వేరే రూపంలో ఉంటే బ్యాండ్. అంటే ఎందుకు? అంటే రష్యా అమెరికా యూరోప్ కొనేదానికేమో అభ్యంతరాలు ఉండకూడదు. ఇంకొకటి విషయాన్ని చెప్తాను. రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అంటారు. అంటే ఉదాహరణకు మీరు ముడి చమురు శుద్ధి చేస్తే అనేక రకాల ప్రొడక్ట్స్ వస్తాయి. ఈ రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ మరి కొంటలేదు యూరోప్. యూకే, కెనడా, స్విట్జర్లాండ్లకు ఎగ్జామ్షన్ ఇచ్చారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ రష్యా నుంచి రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్ కొనము అని ప్రకటించారు. ప్రకటించి ఏం చేశారు? మళ్ళీ కెనడా, స్విట్జర్లాండ్, యూకేలకు ఎగ్జామ్షన్ ఇచ్చారు.
అదే కాదు, ఇదే రష్యన్ క్రూడ్ ఆయిల్ను రిలయన్స్ ఎనర్జీ కొని మళ్ళీ దాన్ని రిఫైన్ చేసి యూరోప్ అమ్ముకుంటే వాళ్ళు కొంటున్నారు. ఇందులో నిజాయితీ ఎక్కడ ఉందా? మీరు నిజంగానే రష్యన్ ప్రొడక్ట్ కొనము అంటే రవిశంకర్ ఇచ్చే వాటర్ బాటిల్తో నేను నీళ్ళు తాగను అన్నాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఇదే వాటర్ బాటిల్ మీరు కెమెరామెన్కి ఇస్తారు, కెమెరామెన్ నాకు ఇస్తాడు. రవిశంకర్ వాటర్ బాటిల్ నాకు రవిశంకర్కు పడదు అంటే జోక్ అంటున్నా, పడదని కాదు. సో రవిశంకర్ ఇచ్చే వాటర్ బాటిల్తో నేను నీళ్ళు తాగను. ఎస్, నా శపథం. మీరేం చేస్తారు? మీ దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసుకెళ్ళి కెమెరామెన్కి ఇస్తారు, కెమెరామెన్ నాకు ఇస్తాడు. వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఇది ఇప్పుడు యూరోప్ చేసేది. వాళ్ళేమో రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్ కొన్నారట రష్యా నుంచి, కానీ అది రష్యా నుంచి 3 చమురు ఇండియా కొని రిలయన్స్ ఎనర్జీ కొని దాన్ని రిఫైన్ చేసి మళ్ళీ యూరోప్ అమ్ముకుంటే నో ప్రాబ్లం అట. ఏమన్నా నిజాయితీ ఉంది ఎక్కడెక్కడన్నా? సో అందువల్ల ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ ట్రాష్. ఈ 500% టారిఫ్లు అనేది ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. నిన్న నేను చెప్పాను కదా, దీన్ని 1000 రూపాయల బాటిల్ అనుకోండి, తర్వాత దీన్ని ₹1,00,000 బాటిల్ చేసి ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. 1000 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కూడా కొనడు, నువ్వు దాన్ని 1,00,000 కోటి చేయి, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఒక పాయింట్ దాటాక ప్రైస్ హైక్స్ ఆర్ ఇర్రెలవెంట్, ఎందుకంటే ఇది బియాండ్ పాసిబిలిటీ ఆఫ్ బయింగ్ అవుతుంది. 50% టారిఫ్లతోనే ట్రేడ్ జరగదు. 500%, 1000% వేసుకో, 1,00,000 వేసుకో. ట్రంప్ ఉన్మాదం అంతా బయటపెట్టుకోనియండి, ట్రంప్ పిచ్ అంతా బయటపెట్టుకోండి, 1,00,000 వేసుకో, ఏం కాదుగా. ఆఫ్టర్ 50% నథింగ్ ఈజ్ కాన్సిక్వెన్షియల్. అందువల్ల ఇది రష్యన్ ఆయిల్తో సంబంధమే లేదు, రష్యన్ ఎనర్జీతో సంబంధం లేదు. అమెరికా భారత్ల మధ్య ట్రేడ్ డీల్ జరుగుతోంది. ఇండియా పైన ఒత్తిడి తేవటానికి, అమెరికన్ ఉత్పత్తుల్ని ఇండియాలో ఎలో చేయడానికి ట్రంప్ అనుసరిస్తున్న మ్యాక్సిమం ప్రెషర్ టాక్టిక్స్ ఇవి. ఆ మ్యాక్సిమం ప్రెషర్ టాక్టిక్స్లో భాగంగా మోడీ నన్ను ఎస్ ప్లీజ్ ఎస్ సార్ అన్నాడు. ఇట్లా రోజుకో మాట మాట్లాడి ఇండియా డెడ్ ఎకానమీ అని ఎన్ని రకాలుగా అవమానించని. అంటే మ్యాక్సిమం ప్రెషర్ టాక్టిక్స్ ఏంటంటే హ్యూమిలియేట్ చేస్తారు. హ్యూమిలియేట్ చేసేస్తే ఏమవుతుందంటే మ్యాక్సిమం ప్రెషర్ టాక్టిక్స్లో ట్రంప్ టెక్నిక్ అది. ట్రంప్ ఎంత హ్యూమిలియేట్ చేసి తన కంట్రోల్లో తెచ్చుకుంటాడంటే ఒక టీవీ షో దాన్ని చెప్తాను. ఫర్గాట్ ది యాంకర్, వెరీ ఫేమస్ అమెరికన్ టీవీ షో. ఆ యాంకర్ చాలా ఫోర్స్ఫుల్గా క్వశ్చన్లు అడుగుతారు. ఆమె ముందు కూర్చొని పర్సన్, ఐ థింక్ ఐఎమ్ నాట్ సరిగ్గా గుర్తులేదు కానీ ఒక యాంకర్, ఆ యాంకర్ ముందు కూర్చొని అసలు క్వశ్చన్ ఫేస్ చేయడం కూడా కష్టం. అసలు ఎవరు ఫేస్ చేయడం కష్టం. ట్రంప్ ఏం చేశాడు తెలుసా? ఇలా మీరు నేను కూర్చున్నారు, మీరు మీ క్వశ్చన్లో నారా ఆన్సర్ లేవు, ఆన్సర్ ఇవ్వకపోతే నేను తత్తరపడుతుంటా. ఏం చేశారు? ఫస్ట్ కూర్చుడితోనే, రవిశంకర్ గారు మీ శ్వాసలో కంపు వాసన వస్తుంది అని అడుగుతున్న మీరేం చేస్తారు? కంప్లీట్ డిమారలైజ్ అయిపోతారు. ట్రంప్ ఇదే చేశాడు. టీవీ షోలో కూర్చొని యాంకర్ క్వశ్చన్ ముందు, కెన్ ఐ పుల్ మై చైర్ లిటిల్ లేవే, ఐ కాంట్ బేర్ దిస్ బ్యాడ్ బ్రెత్ అన్నాడు. అనే వరకు పాప ఆ యాంకర్ ఫేస్ మారిపోయింది. ఇక క్వశ్చన్లు ఎక్కడ అన్నాడు? ఇది ట్రంప్ టాక్టిక్స్, మ్యాక్సిమం ప్రెషర్ టాక్టిక్స్ అంటే దీన్ని. అంటే ఎదుటి వాళ్ళని అవమానించి పొత్తులు పెంచుతాడు, అవమానిస్తాడు, బెదిరిస్తాడు. సో 500% టారిఫ్ బెదిరించడం. ఎస్ ప్లీజ్ అంటూ మోడీ బతిలాడిండు, ఇది అవమానించడం. 50% టారిఫ్ బెదిరించడము, మీకు ఇండియా డెడ్ ఎకానమీ అంటూ అవమానించడం. అంటే బెదిరించడం, అవమానించడం, లొంగ తీసుకోవడం ట్రంప్ ఎత్తుగడ. మొదలు బెదిరిస్తాడు, అవమానిస్తాడు, లొంగ తీసుకుంటాడు. లొంగిపోకపోతే ఏం చేస్తాడు? తల వంచుతాడు. దానికి ఉదాహరణ చైనా, దానికి ఉదాహరణ కొలంబియా. ఇవాళ పేపర్లో ఉంది, మీరు చూడండి. కొలంబియా ప్రెసిడెంట్ ఏమన్నాడు? నెక్స్ట్ నువ్వే, వెనెజులా అధ్యక్షుడు మధురో పండుగ నీకే పడుతుంది, నువ్వు నెక్స్ట్ నువ్వే, ఎందుకంటే కొలంబియా నుంచి డ్రగ్స్ వస్తాయని. కొలంబియా ప్రెసిడెంట్ వాడు ఎస్ ఐఎమ్ రెడీ కమ్ అన్నాడు. ఏం చేశాడు? ఇప్పుడు డెల్టా ఫోర్స్ పంపలే, సిఏని పంపలే, వైట్ హౌస్కి ఆహ్వానించను. అంటే చూడండి ఎట్లా బిహేవ్ చేస్తాడు. అంటే మొదలు బెదిరిస్తాడు, రెండు అవమానిస్తాడు. మొదలు బెదిరించాడు, కొలంబియా ప్రెసిడెంట్ నువ్వే నెక్స్ట్ అన్నాడు. అవమానించాడు, ఆయనకేం పని లేదు, ఏమైనా కొకేన్ అమ్ముకొని బతుకుతుంటాడు అని. ఇక తర్వాత నీ అటాక్ చేస్తానన్నాడు. లొంగ తీసుకునే ప్రయత్నం చేశాడు, ఆయన లొంగిపోలే, తిరగబడ్డాడు. ఇప్పుడు ఏం చేశాడు? వైట్ హౌస్కి ఇన్వైట్ చేశాడు. దిస్ ఈజ్ హౌ ట్రంప్ ఫంక్షన్స్. ట్రంప్ జింపింగ్ విషయంలో అదే. జింపింగ్ ఏం చేశాడు? చైనా పైన 145% అన్నాడు, 250% అన్నాడు. చైనా ఏం చేసింది? రిటాలియేట్ చేసింది.
అమెరికా నుంచి సోయా కొనడం మానేసింది. మీకు చైనీస్ పోర్క్ ఇండస్ట్రీకి సోయా పెద్ద ఎత్తున కొంటారు. ప్రపంచంలో ఉన్న 60% సోయా ప్రొడక్షన్, సోయా ఉత్పత్తి అయితే అందులో ప్రపంచంలో జరిగే ఉత్పత్తిలో 60% చైనాకు ఉంటుంది. దీంతో ఏమైంది, మిసిసిపి ఇలాంటి మిడ్ అమెరికాలో అనేక రాష్ట్రాల్లో కన్సర్వేటివ్ ఫార్మర్స్ ఉంటారు, ట్రంప్ సపోర్టర్స్, వాళ్ళంతా దివాళీ తీయడం మొదలుపెట్టారు. ఏం చేశాడు, అక్కడ దెబ్బ కొట్టాడు చైనా. తర్వాత ఏం చేశాడు, అమెరికన్